అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత మీద అందరికీ ఉండవలసిన అవగాహన కోసం కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలని ఈ వీడియోలో తెలియచేయబోతున్నానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ విశేషాలు కానీ మీ అందరికీ అందడం జరుగుతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా వీడియోని చివరి వరకు చూడండి. 108 ప్రశ్నలు మీకు భగవద్గీత అనేది మొత్తం కవర్ అయ్యేటట్టు ప్రశ్నలను నేను ఇందులో తెలియచేయడం జరిగింది. ముందుగా భగవద్గీత గురించి కొద్దిగా పరిచయం చేసుకొని తర్వాత ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము. భగవద్గీత అనేది మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉన్న ఒక దివ్యమైన గ్రంథం. ఇది కృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఉంటుంది. ఇది 700 శ్లోకాలతో కూడిన ఒక మహత్తర తాత్విక గ్రంథం. భగవద్గీత యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాము. భగవద్గీత అంటే దైవపు గీత లేదా భగవంతుని ఉపదేశం అని అర్థం. ఇందులో మనిషి జీవితం, ధర్మం, కర్తవ్యం, ఆత్మ, భక్తి, జ్ఞానం వంటి విషయాలపై దివ్యమైన బోధనలు అనేవి ఉంటాయి. భగవద్గీత ఉద్భవం అనేది ఎక్కడ జరిగింది అంటే స్థలం వచ్చి కురుక్షేత్ర యుద్ధభూమి, సమయం వచ్చి ద్వాపర యుగం, సందర్భం అర్జునుడు తన బంధువులను చూసి యుద్ధం చేయలేనని భావించినప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. భగవద్గీత మొత్తము 18 అధ్యాయాలు ఉంటాయి. 700 శ్లోకాలు ఉంటాయి. ప్రతి అధ్యాయం జీవనంలోని ఒక తత్వాన్ని, మార్గాన్ని వివరిస్తుంది. అయితే భగవద్గీతలోని 18 అధ్యాయాల పేర్లని ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది అర్జున విషాద యోగం, రెండవ అధ్యాయం సాంఖ్యయోగం, మూడవ అధ్యాయం కర్మయోగం, నాలుగవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం, ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం, ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం, ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం, తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం, 10వ అధ్యాయం విభూది యోగం, 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం, 12వ అధ్యాయం భక్తి యోగం, 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం, 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం, 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం, 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగం, 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం, 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. భగవద్గీత ప్రధాన సారాంశం: కర్తవ్యం చేయాలి కానీ ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఆత్మ నిత్యమైనది, శరీరం తాత్కాలికం. జ్ఞానం, భక్తి, కర్మ మార్గాలు మోక్షానికి 3 మార్గాలు. భగవంతునికి శరణాగతి జీవితం యొక్క పరమార్థం. భగవద్గీత ప్రాముఖ్యత: మనిషి జీవితంలో మార్గదర్శి, ధర్మం, కర్తవ్యం, నైతికత నేర్పే గ్రంథం అన్నమాట. భయాన్ని, నిరాశను తొలగించే జ్ఞానం ఇస్తుంది. ప్రతి సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారాన్ని అందిస్తుంది. భగవద్గీత ఎందుకు చదవాలి అంటే మనసు స్థిరంగా ఉండటానికి, జీవితంలో సత్యం, ధర్మం గ్రహించటానికి, విజయానికి స్ఫూర్తి పొందటానికి, ఆధ్యాత్మిక వికాసానికి. ఇప్పటి వరకు మనం భగవద్గీత గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అవన్నీ. ఇప్పుడు మనం అవగాహన పెంచుకునే కొన్ని ప్రశ్నోత్తరాలని చూద్దాము. ప్రశ్న చెబుతాను మరియు జవాబు కూడా నేనే చెబుతాను. వినండి. అంతేకాదు మన తర్వాతి తరాల వాళ్ళకి ఇవన్నీ తెలిసేలాగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ కూడా చేయండి. ఇక ఆలస్యం చేయకుండా నేను ఆ క్వశ్చన్స్ని మీ అందరితో షేర్ చేస్తాను. మొదటిగా భగవద్గీతను లిఖించినది ఎవరు? విఘ్నేశ్వరుడు. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలోని భాగము? భీష్మ పర్వం. గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వచ్చును? మార్గశిర మాసంలో. గీతా జయంతి ఏ ఋతువులో వచ్చును? హేమంత ఋతువు. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పారు? వసంత ఋతువు. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించారు?
శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించారు? భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? కురుక్షేత్ర సంగ్రామంలో. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను? కౌరవులకు, పాండవులకు. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండెను? అర్జునుడికి. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? సామవేదము. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? పాంచజన్యము. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు? 18. నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది అని చెప్పిన స్వతంత్ర సమరయోధుడు ఎవరు? వినోబా భావే. సంశయములు నన్నవరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిస్పృహలు జయించినప్పుడు నేను భగవద్గీత తెరిచి చూసేదను, అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించెను అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? మహాత్మా గాంధీ. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు ఎవరు? సంజయుడు. సేనానాయకులలో తాను ఎవరనని శ్రీకృష్ణుడు చెప్పెను? కుమారస్వామి. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి? దేవదత్తము. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి? 5. అనుష్టుప్, ఇంద్రవ్రజ, ఉపేంద్రవ్రజ, ఉపజాతి, విపరీత పూర్వ. భగవద్గీతను సాక్షాత్తుగా వినిన వారెవరు? 4 ఉన్నారు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను? శ్రీరామచంద్రుడు. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడపడిన ఏవైనా 3 నామధేయములు? అచ్యుత, అనంత, జనార్దన. భగవద్గీత యందు అర్జునుడికి వాడబడిన ఏవైనా 3 నామధేయములు? ధనుంజయ, పార్థ, కిరీటి. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో 2 గానములు చేశాను. ఒకటి మురళీగానం, మరి రెండవది ఏమిటి? గీతాగానం. ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో పద్యరూపమున రాసిన ఆంగ్ల కవి ఎవరు? ఎడ్విన్ అర్నాల్డ్. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి? పౌండ్రము. ఏకాదశ రుద్రులలో తాను ఎవరనని శ్రీకృష్ణుడు చెప్పాను? శంకరుడు. నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను, కానీ అప్పటి నుండి భగవద్గీతను తల్లి ఆ స్థానమును ఆక్రమించి నా పక్కనే ఉండి నన్ను కాపాడుచున్నది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు? మహాత్మా గాంధీ. భగవద్గీత ఏ వేదములోనిది? పంచమ వేదం, మహాభారతం. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడింది? 11వ అధ్యాయంలో. ద్వాదశాధిపత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను? విష్ణువు. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి? అర్జున విషాద యోగము. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుద్ధము చేయగలడు? 10,000 మందితో. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి? అనంత విజయము. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం అనగా శబ్దంతో ప్రారంభమవుతుంది? ధర్మ అనే శబ్దంతో గీత అనేది ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వివరించినదెవరు? సంజయుడు. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరపున వ్యూహరచన చేసినది ఎవరు? ధృష్టద్యుమ్నుడు. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పాను? వజ్రాయుధం. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహం పేరేమిటి? వజ్రవ్యూహం. గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు? భీష్ముడు. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పాను? వాసుకి.
అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పాను. అనంతుడు. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులు ఊదిన శంఖం పేరు సుఘోషము. అర్జునుడి ధనస్సు పేరు ఏమిటి? గాంధీవము. జీవనకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పాను? 4. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి. నదులలో తాను ఎవరనని శ్రీకృష్ణుడు చెప్పాను? గంగా నది. ఆత్మ ఎట్టిది? నాశరహితమైనది. కొంత ఆచరించు మధ్యలో వదిలివేసినను నిష్కలము కాని కర్మ ఏమందురు? నిష్కామ కర్మ. మనుజునకు దేనియందు అధికారం కలదు? కర్మను చేయుట యందు మాత్రమే, అనగా ఫలము నాశించుట అందులేదు. అర్జునుడు ఎవరి లక్షణములు, భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుడిని అడిగాను? స్థితప్రజ్ఞుడి గురించి. వృక్షములలో తాను ఏ వృక్షమునని శ్రీకృష్ణుడు చెప్పాను? రావి చెట్టు. పంచభూతములు చే నాశనము పొందనిది ఏది? ఆత్మ. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి? మణిపుష్పకము. ప్రపంచమున పూర్ణానందమెచ్చట లభించును ఆత్మయందు. మహాభారత సంగ్రామంలో అర్జునుని రథము యొక్క జెండాపై గల వానరుడెవరు? హనుమంతుడు. పక్షులలో తాను ఎవరనని శ్రీకృష్ణుడు చెప్పాను? గరుత్మంతుడు. ఏ జంతువు వలె యోగి అయిన వాడు తన ఇంద్రియములను వెనుకకు మర్చును? తాబేలు. కర్మ చేయుట మేలా, చేయకుండుట మేలా? చేయుటమే మేలు. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా మరి వేటిని సృష్టించిరి? యజ్ఞములు, సత్కార్యములను, దైవకార్యములను. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను? లోకక్షేమం కొరకు. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పాను? కామధేనువు. స్వధర్మ పరధర్మలలో ఏది శ్రేష్టమైనది? స్వధర్మము. పొగచేత అగ్నియు, మురికి చేత అద్దము, మావి చేత గర్భమందలి శిశువు కప్పబడిన ఉన్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడి ఉండెను? కామం చేత. దేని ప్రేరణ చే జీవుడు తాను వద్దనుకొన్నను పాపమును చేయుచున్నాడు? కామము యొక్క ప్రేరణచే. భగవంతుడు ఎప్పుడు అవతరించెను? ధర్మమును క్షీణించి అధర్మము వృద్ధి పొందినప్పుడు భగవంతుడు అవతరించెను. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను? ప్రహ్లాదుడు. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను? చిత్రరథుడు. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివల్ల కలుగగలదు? జ్ఞాన తపస్సు. జ్ఞాన ప్రాప్తి వలన కలుగు ఫలితం ఏమిటి? పరమశాంతి. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనసు దేనితో పోలవచ్చు? గాలి లేని చోట గల దీపంతో. ఏ సాధనముల చేత మనస్సు నిగ్రహింపబడగలదు? అభ్యాసము, వైరాగ్యము. భయంకరమైన మాయను దాటుట ఎట్లు? భగవంతుడిని శరణు పొందుట వలన. భగవంతుని సేవించు వారికి ఎన్ని రకములుగా శ్రీకృష్ణుడు వర్ణించెను? 4 రకాలుగా వర్గీకరించెను. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. భగవత్ స్వరూపమును ఎవరు తెలుసుకొనలేరు? అజ్ఞానులు తెలుసుకొనలేరు. విద్యలలోకెల్లా శ్రేష్టమైనది, అతి రహస్యమైనది ఏది? బ్రహ్మ విద్య. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను? భృగు మహర్షి. బ్రహ్మ విద్యకు అర్హత ఏమి? హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణ రాహిత్యము. ఆకాశమునందు వాయువు వలె సమస్త ప్రాణకోటి ఎక్కడ స్థితి కలిగి ఉన్నది? పరమాత్మ యందు. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎట్లు కాగలడు? పరమాత్మ యందు అనన్య భక్తి చేత గొప్ప దుర్మార్గుడు సన్మార్గం వైపు వెళ్ళగలుగుతాడు. ఎప్పటికీ దుర్గతి పొందినది ఎవరు? భగవంతుని భక్తుడు. సమస్త ప్రాణకోటి యొక్క హృదయాంతరాళమునందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు? సాక్షాత్తు పరమాత్మయే. ఇంద్రియములలో తాను ఎవరనని శ్రీకృష్ణుడు చెప్పెను? మనస్సు. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పాను? మేరు పర్వతం. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను? బృహస్పతి. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను? ఓంకారము. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు అనిగెను? జపయజ్ఞము. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను?
ఐరావతము. గుర్రములలో తాను ఎవరు అని శ్రీకృష్ణుడు చెప్పెను. ఉచ్చైస్త్ర వశము. శ్రీకృష్ణ భగవానుచే ఆహారం ఎన్ని రకాలుగా పేర్కొనబడెను? 3 రకాలుగా పేర్కొనబడెను. సాత్విక, రాజస, తామసాహారం. దేవ ఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను. నారదుడు. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను. కపిల మునీంద్రుడు. భగవద్గీత చివరి అధ్యాయం పేరేమిటి? మోక్ష సన్యాస యోగము. లెక్కపెట్టు వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను. కాలము. జలచరాలలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను. మొసలి. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన 3 గుణములు ఏవి? సత్వ, రజ, తమో గుణములు. వేగముగా సంచరించు పవిత్రమునర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పాను. వాయువు. భక్తి యోగమైన 12వ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను? 35 లక్షణములు చెప్పబడెను. విద్యలో తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పాను. ఆధ్యాత్మ విద్య. రాగద్వేషరహితముగా తత్వనిశ్చయము కొరకు వాదించు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పాను. వాదము. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పాను. ఆకారము. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను? అర్జునుడు. వ్యాసుడు వ్యాసుని వరం వలన సంజయుడు రథధ్వజంపై అదృశ్య రూపంలో ఉన్న హనుమంతుడు కూడా చూశాను. మాసములలో తాను ఏ మాసమనని శ్రీకృష్ణుడు చెప్పాను. మార్గశిరము. క్షేత్రజ్ఞ విభాగ యోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను? 20. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడేను? 26. శ్రీకృష్ణ భగవానుచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను? 6. తపస్సులు ఎన్ని రకములు? 3. శారీరక, వాచిక, మానసిక. పరబ్రహ్మకు ఎన్ని పేర్లు కలవు? 3. ఓం తత్ సత్. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా? లేదు. కర్మలు చేయనప్పుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండవలెను. సంజయుడు ఎవరి అనుగ్రహముచే గీతా సంవాదమును నేరుగా వినగలిగెను? వేదవ్యాసుడు. ఇవేనండి నేను మీతో పంచుకోవాలనుకున్న 108 ప్రశ్నలు భగవద్గీత గురించి. కాబట్టి గీతా జయంతి సందర్భంగా అందరూ ఇటువంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలి. భగవద్గీత అనేది ఎంతో పవిత్రమైన గ్రంథం. భగవద్గీత లాంటి ఎన్నో పవిత్రమైన గ్రంథాలను మీరు చదవండి, మీ పిల్లలకి నేర్పించండి. తప్పకుండా మనకి ఏదో ఒక అవకాశం అనేది భగవద్గీత కల్పిస్తుంది. భగవద్గీత చదివి ఆచరించి చూడండి, మీ జీవితమే మారిపోతుంది. విన్నారు కదా, ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరింత ఆధ్యాత్మిక కథల కోసం కానీ విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అది నోటిఫికేషన్ రూపంలో మీ దాకా రాగలుగుతుందండి. మన వీడియో అనేది మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలను కానీ విశేషాలను కానీ పోస్ట్ చేయడం జరిగింది. మీరు కనుక ఇంకా మన ఛానల్ని విజిట్ అవ్వకపోతే ఒకసారి విజిట్ అయ్యి ఆ వీడియోలన్నిటినీ కూడా చూడండి. అదేవిధంగా మీ సపోర్ట్ అనేది అందించండి. మీకు ఇంకేదైనా విషయాలు కానీ ఏదైనా కథల రూపంలో కానీ మన ఛానల్ నుంచి వినాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక కథతో కానీ విశేషంతో కానీ మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకురావడం జరుగుతుంది. ధన్యవాదాలు.